రాచకొండ లచ్చన ప్రభుత్వానికి లొంగిపో. ఈ తప్పులని ఒప్పుకొని ప్రభుత్వానికి లొంగిపో. కుర్ర కొంక మొసలి కొంక ఈ రాచకొండ స్థావరానికి వచ్చి శ్రీరాముడిలా నచ్చిపోకు. ఇది ఏదే ఏ రావణ సామ్రాజ్యం అని గుర్తుంచుకో. నీ రావణ సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి కంకణం కట్టుకున్న కొదమ సింహం రా నేను. నీలాంటి సింహాలను ఎలా బంధించి ఆడించాలో ఈ రాచకొండకు బాగా తెలుసు. ఎవడి తలరాత ఎలా రాసి ఉంటుందో ఎవడికి తెలుసురా? రాత రాసేది అక్కడ, గీత గీసేది ఇక్కడ, గుండెలో దమ్ముండేది ఇక్కడ. అయినా నువ్వు నాకేం చేస్తావు? నా గురించే నీకు పూర్తిగా తెలియదు. మర్యాదగా నువ్వు వచ్చిన దారిని వెళ్ళిపో. నన్ను ఎదిరించిన మగాడు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదురా. రాచకొండ లచ్చన చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడూ చెప్పినాడురా. వస్తాడు, చరిత్ర సృష్టిస్తాడు, తిరిగి వెళ్ళిపోతాడు. ఇది నాది కాదు అనుకుంటేనే నీ కొడుకొని కుక్కను కొట్టినట్టు కొట్టా. ఇది నాది, ఈ ప్రజలు నా వాళ్ళు, ఈ ఊరు నాది అనుకుంటే 10 ఏళ్ళు 10 సంవత్సరాలు నీ వంశంలో మగబిడ్డ పట్టకుండా చేస్తాను. అంతటి పోటుగాడివా? పోటుగాడిలో వేటగాడిలో నీ కొడుకు చెప్పలేదా? ఏసీపీ, నా సర్వీస్ లో నీలాంటి పోలీస్ ఆఫీసర్లు ఇంతమందిని చూశానురా. మిస్టర్ రాచకొండ, నేను ఇంతవరకు ఈ చెయ్యి అవసరం కోసం వాడాను. ఆశయం కోసం వాడితే ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఎందుకు వచ్చావా? అసలు విషయం చెప్పు. పేద ప్రజల మీద నువ్వు చేస్తున్న అరాచకాలాపు. ఆపకపోతే నేను నిలబడ్డ ఈ నేల మీద ఒట్టు, నన్ను తాగుతున్న ఈ గాలి మీద ఒట్టు, నన్నే నమ్ముకున్న ఈ పేద ప్రజల మీద ఒట్టు, నన్ను కన్న తల్లి మీద ఒట్టు. నిలబడతా, పేదల పక్షాన్ని నిలబడతా, నీ ఆత్రం చూస్తా. ఈ ప్రాంతంలో నీ ఆటలు సాగనివ్వను. నన్ను కెలకొద్దు. మా బలం బలగా ముందు నువ్వెంతరా? ఇదా బలమా? పంది బలిస్తే ఏనుగు అవదరా ఎర్రి లచ్చన్న. మా బలం ముందు నువ్వెంతరా? బలమా? ఇదా పంది బలిస్తే ఏనుగు అవదరా ఎర్రి లచ్చన్న. రే సూర్య, నేను చెప్పినట్లు చేయడానికి నీకెంత కావాలో చెప్పు. కాదంటే నా చేతిలో అన్యాయంగా చస్తావు. నేను ఏదైనా చాలా స్పీడ్గా నేర్చుకుంటా. నాకు ఒక చెడు చూపించు, సరిదిద్దుకుంటా. మంచి చెప్పు, నేర్చుకుంటా. కానీ సావుని చూపించొద్దు. అది ఒక్కసారి ఈ కళ్ళతో చూసి నా గుండెల్లోకి, ఆ తర్వాత తలకెక్కిందనుకో, నీ అబ్బా ఆ చేతికి ఒక కత్తి, ఆ కత్తికి నీ తల దొరికితే పోస్తే ముక్కలు కుట్లు కూడా దొరకవురా. అని కూడా పనికిరావు. రే మీరుందే మా కాళ్ళు మొక్కటానికి.
మిమ్మల్ని తొక్కడానికి రా మీ బ్రతుకులు మా చేతిలో కత్తుల మధ్య భిక్షరా. ఏ రాచకొండ బలం కత్తిని బట్టి ఉండదురా, అది పట్టుకునే ఆ రక్తంలో ఉంటుంది. ఇప్పటికైనా పేదవాళ్ళ దగ్గర కాజేసిన ఆ పత్రాలు మొత్తం వారికి అప్పచెప్పు తిరిగి. మర్యాదగా లేదంటే సంక్రదల్లా చెప్పకూడదు తింటావు. రేయ్, నా కొడుకుల్ని ఎదిరించి మమ్మల్ని అరెస్ట్ చేసి అప్పుడు చెప్పరా నీ ముచ్చటి. ఏ రాచకుండా నీ ముద్దుల కొడుకు ఒకసారి ఇచ్చా, మళ్ళీ వాడికి చేతనైతే చెప్పు. వాడికి ఓపుకున్న రోజు రమ్మను, నేను ఇక్కడే ఉంటా. అది 10 నెలలైనా 10 సంవత్సరాలైనా 1 గంట ముందు నాకు ఫోన్ చేయి. నీ ఇంటి ముందు మంచం వేసుకొని కూర్చుంటాను. నీకు దమ్ముంటే రండి చూసుకుందాం. బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. అయితే చూద్దాం రారా. నేను తెగించే ముందు ఆలోచిస్తా, తెగించాక తల చూసుకొని వెళ్తామే. నాది తలదించుకునే వంశం కాదురా, నాది తొడగట్టే వంశం. నిన్ను ఈ క్షణం అరెస్ట్ చేసి పంట జైలు తీసుకెళ్తా. ఎవడో సంగతి చూస్తా. మా అయ్యని మమ్మల్ని ఎదిరించి తీసుకెళ్ళరా. రెడీ, ఇరిగేసి కట్టుకుందామా, ఎక్కడా కట్టుకుందామా, ఊరి బయట కట్టుకుందామా, అండా చూసుకుందాం. నేను ధర్మయుద్ధానికి నేను రెడీ. అసలే కర్ర పట్టక చాలా సంవత్సరాలు అవుతుంది. రండ్రా రండ్రా చూసుకుందాం.